హలో ఎవ్రీవన్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒకటి కాదు, రెండు విషయాలు. మొదటిది ఏంటంటే, ఈరోజు నా దగ్గరికి ఒక 4th ఇయర్ MBBS చదువుతున్న స్టూడెంట్ కెరియర్ కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. అతను 2020 నీట్ 590 స్కోర్ చేసి MBBS చదువుతున్నాడు. చాలా ఇంటెలిజెంట్ అండ్ జమ్ క్యాండిడేట్. ఈవెన్ అతని యాప్టిట్యూడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ అతను కెరియర్ కౌన్సిలింగ్కి రావడానికి కారణం ఏంటంటే, అదేంటో మీకు నేను చెప్పే ముందు, ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో విషయానికి వస్తే, ఆ కుర్రాడు నా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్కి రావడానికి కారణం అతనికి డాక్టర్ అవ్వాలని లేదు. అతను ఫస్ట్ నాకు చెప్పిన పాయింట్ అదే, సార్ నాకు డాక్టర్ అవ్వాలని లేదు, నాకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే నాకు అడ్వైస్ చేయండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ తను డాక్టర్ చదవడానికి కారణం ముఖ్యంగా వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కూడా డాక్టర్స్. సో ఆటోమేటిక్గా ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి, లేదా ఇతన్ని ఫోర్స్ అయినా చేసి ఉండాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఈరోజే మా ఫ్రెండ్ ఒక అతను నాకు చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది. మా ఆఫీస్కి వచ్చాడు. సో మాటల సందర్భంలో వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతూ, వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడంట ఇప్పుడు. కానీ ఆల్రెడీ 11th స్టాండర్డ్కి అడ్మిషన్ తీసేసుకున్నారు. ఏ గ్రూప్ తీసుకున్నారో అని నేను అడిగాను. సో MPC అని చెప్పాడు. న్యాచురల్లీ నేను కెరియర్ కౌన్సిలర్ని కాబట్టి క్యూరియాసిటీ కొద్దీ, ఎందుకు MPC తీసుకున్నావు అంటే, ఏముంది మా వాడు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు, అది చాలా ఇష్టం అంట వాడికి, అందుకని నేను MPC గ్రూప్ తీసుకున్నాను వాడి కోసం, ఆల్రెడీ అడ్మిషన్ అయిపోయింది అని చెప్పాడు. ఈ ఇద్దరి విషయాల్లో కూడా అందరికీ అర్థం కావాల్సింది, రైట్ కెరియర్ చూస్ చేసుకోవడంలో వీళ్ళిద్దరికీ క్లారిటీ లేకపోవడం. అసలు క్లారిటీ అంటే ఏమిటి? రైట్ కెరియర్ చూస్ చేసుకోవడంలో క్లారిటీ ఎందుకు ఉండాలి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న 8th to 12th గ్రేడ్ స్టూడెంట్స్ కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ నా హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ ఖచ్చితంగా ఈ క్లారిటీ గురించి అర్థం చేసుకుని తీరాలి. ఎందుకంటే జనరల్గా ఒక స్టూడెంట్ తన గ్రూప్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు MPC కానీ, BIPC కానీ, CEC కానీ, వాళ్ళు ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలని ఇమాజినేషన్లో ఉంటారు, లేకపోతే ఒక ఆక్యుపేషన్ని ఎక్కువగా ఇష్టపడడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి వీటిలో ఏదో ఒక గ్రూప్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది, ఆ స్టూడెంట్ అనుకుంటున్న జాబ్ అసలు అతనికి సూట్ అవుతుందా లేదా అనేది ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ ద్వారా తెలుసుకుని, అప్పుడు ఆ పర్టికులర్ రైట్ చాయిసెస్ అనేవి చూస్ చేసుకుంటే గనక మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక క్లారిటీతో రైట్ చాయిసెస్ని చూస్ చేసుకుంటారో, ఖచ్చితంగా స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందో, సక్సెస్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్న MBBS స్టూడెంట్ గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఈ MBBS స్టూడెంట్కి ఇప్పుడు ఈ సైంటిఫిక్ పద్ధతిలో ఐడెంటిఫై చేసింది ఏంటంటే, అతని కంప్లీట్ సూటబిలిటీ అనేది బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ ఉంది. అంటే అతను లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ కోర్సులు చదివి ఆ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి. కానీ బిజినెస్ మేనేజ్మెంట్ చదవటానికి ఖచ్చితంగా MBBS చదవాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ అతను 4 years MBBS మీద వేస్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యి, ఈ సైంటిఫిక్ పద్ధతిలో అతనికి MBBS సూట్ కాదు కాబట్టి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడానికి ఒక ఎడ్యుకేషన్ రోడ్ మ్యాప్ అనేది మేము ప్రిపేర్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయం అతను 10th స్టాండర్డ్లో ఉండగా గనక రియలైజ్ అయ్యి ఉంటే, అతనికి ఖచ్చితంగా 4 years అనే, అతని లైఫ్లో 4 years అనేది సేవ్ అయ్యి ఉండేది. ఇంచుమించుగా రెండో ఎగ్జాంపుల్లో కూడా అంతే. ఆ స్టూడెంట్ కూడా MPC అనేది ఒక ర్యాండమ్ పద్ధతిలో, ఒక గట్ ఫీలింగ్తో చూస్ చేసుకున్నాడు. కానీ అతనికి అసలు స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయా, యాప్టిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ఇంజనీరింగ్ అనేది, లేకపోతే ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ అతనికి సూటబుల్ అవుతాడా లేదా అని తెలుసుకోకుండా సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి
బహుశా 4 సంవత్సరాల తర్వాత ఈ స్టూడెంట్ కూడా అన్ఫార్చునేట్లీ ఇలాంటి పరిస్థితే రావచ్చు. పేరెంట్స్, ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారనేది? ఇప్పటికైనా అర్థమవుతుందా మీరు మీ పిల్లల కెరియర్ ఎలా చూస్ చేసుకుంటున్నారనేది? ప్లీజ్ కొంచెం టైం స్పెండ్ చేయండి. మీ పిల్లల కెరియర్స్ చూస్ చేసుకునే విషయంలో ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుని దాని ద్వారా కెరియర్స్ని చూస్ చేసుకోవాలనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే 70% ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ కెరియర్స్ చేంజ్ అవుతున్నారు. 68% ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్ళందరికీ జాబ్ లేకుండా ఉన్నారు. బట్ ఎవరైతే కెరియర్ కౌన్సిలర్ సపోర్ట్స్ తీసుకుని కెరియర్స్ని ఎంచుకుంటున్నారో వాళ్ళలో 85%, మోర్ దాన్ 85% ఆఫ్ ది స్టూడెంట్స్ లైఫ్లో సక్సెస్ అయ్యి చాలా హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. నిజానికి పేరెంట్స్కి తెలిసినవి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ లేదా కొన్ని ట్రెడిషనల్ ఆప్షన్స్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. నిజానికి దేర్ ఆర్ 12,000+ కెరియర్ ఆక్యుపేషన్స్. 12,000కు పైగా కెరియర్ ఆక్యుపేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ 1000 ఆక్యుపేషన్స్లో, ఈ 1000 ఆప్షన్స్లో మీ పిల్లలకు సూట్ అయ్యే కెరియర్ ఆప్షన్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో వాళ్ళ ఇంట్రెస్ట్స్కి, వాళ్ళ ప్యాషన్స్కి, వాళ్ళ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్కి సరిపడే విధంగా ఒక రైట్ కెరియర్ చాయిస్ని తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి విషయాలు తెలియక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.